కోట్లు అన్నాను కదా, టర్న్ ఓవర్ ఎంత ఉంటుంది అంటే ఇప్పుడు చెప్పలేము. లాస్ట్ ఇయర్ చేసింది 17,000 crore మా, 17,000 కోట్లు చేసాం మా లాస్ట్ ఇయర్. టార్గెట్ ఏమైనా ఉంటుందా? టార్గెట్ ఉంటుంది కానీ ఇప్పుడు నేను టార్గెట్ ఇప్పుడు ఓపెన్గా మాట్లాడలేదు, ఎందుకంటే లలితా జ్యువెలరీ ఇప్పుడు రాబోయే రోజుల్లో ఐపీఓకి వెళ్తున్నాం మేము. సో ఇంకా పెద్ద టార్గెట్లు ఏం చెప్పలేము, తెలియదు కూడా, జరిగేది జరగద్ది. కష్టపడేవాడికి ఎప్పుడు కూడా టార్గెట్ అనేది మీరు ఏమనుకుంటారో అది మీరు సాధిస్తారు, దాని మీదనే ఫోకస్ ఉండాలి. కానీ ఎవరిని నమ్మొద్దు, మీరు మిమ్మల్ని నమ్మండి. అయితే మీ టర్న్ ఓవర్ లో గోల్డ్ ఎక్కువ ప్లేస్ గోల్డ్ ఎక్కువ, సిల్వర్ మీద డైమండ్, తర్వాత సిల్వర్, తర్వాత డైమండ్, వాటి మీద అంత కాన్సన్ట్రేట్ చేయలేదా? లేదు మా, అట్లా ఏం లేదు మా. అది గోల్డ్ ఎక్కువ సేల్ అనమాట, సిల్వర్ ఎక్కువ సేలే, డైమండ్ కూడా ఎక్కువ సేల్. అట్టాలి కాదు, అంటే డైమండ్ ప్రతి ఒక్కరు కొనలేరు కదమ్మా. మాకుండే కస్టమర్స్ అందరూ వచ్చేసి మిడిల్ క్లాస్, కొంచెం అప్పర్ మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్. సో గోల్డే మామూలుగా ప్రిఫేర్ చేస్తారన్నమాట. మేము కూడా గోల్డే వాళ్ళని కొనమంటే, అంటే గోల్డ్ అంటే ఎప్పుడైనా కూడా డబ్బులు అమ్మా. డైమండ్ అంటే మళ్ళీ అది ఏంది డైమండ్ అనేది, ఏంది ఏం క్వాలిటీ అది ఇది అని చెప్పేసి ఐజీఐ సర్టిఫికేట్ ఇస్తాము, అన్నీ చేస్తాము. కానీ అంత కాస్ట్లీ. ఇప్పుడు మామూలుగా ఒక 20 లక్షలు కొనాలంటే మొత్తం నిండా అంతా గోల్డ్ వచ్చేస్తుంది. ఇదే డైమండ్ కొంటామంటే ఒక సరిగ్గా 4 గాజులు కూడా రాదు, ఏదో ఒకటే వస్తుంది, రాదు. ఇప్పుడు మేము షోరూమ్ కి వెళ్ళాం అనుకోండి, ఏదైనా షోరూమ్ అనుకోండి, అక్కడ చివర్లో ఫైనల్ గా బిల్ మీద ఎంతో కొంత తగ్గిస్తాంలేండి అని చెప్తూ ఉంటారు. సో అటువంటి ఏ ప్రాక్టీస్ మీరు చెయ్యరు? అంటే వేరే చోట ఏ కంపెనీ అయినా అవ్వనివ్వండి, అలా చేయటం చేస్తున్నారు ఏంటి? అట్లా లేదు, మేము రేటు పెంచి తగ్గించే అలవాటు మాకు లేదు. మేమేం రేటు ఉందో అది ఫిక్స్ రేట్ అన్నమాట. మీరు కిలో కొనినా అదే రేటు, గ్రామ్ కొన్నా అదే రేటు, 10 కిలోలు కొన్నా అదే రేటు. మన షాప్లో డిస్కౌంట్ అనే మాటే ఉండదు, ఇస్తే మేమే ఇవ్వాలి ఆఫర్, అంతే. అది మేము ఇప్పుడు ఇస్తున్నాము. ఆల్రెడీ శ్రావణ మాసం ఉంది కాబట్టి అది కూడా కొద్ది రోజులు ఉంటుంది. తర్వాత ఆఫర్ ఉన్నప్పుడు అన్ని షోరూమ్లు ఉంటాయి, 54 షోరూమ్లు ఉంటుంది, సెపరేట్గా ఏమి ఉండదు. సో ఆ ఆఫర్ ఇచ్చేది మేమే ఇస్తాము, అది కూడా మా లాభం నుంచి ఇస్తాం అన్నమాట. సో లాభం లేకుండా చేయలేము కదమ్మా. అవును, నిజమే. శాలరీ ఇవ్వాలి, కరెంట్ బిల్ కట్టాలి, రెంట్లు ఇవ్వాలి, ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి, అన్ని ఎక్స్పెన్స్ మిగిలిన తర్వాత కదా కొంచెం మిగిలేది. మీ కష్టాలు మీకు ఉంటాయి అన్నమాట. కష్టాలు మాకు ఉన్నాయి, అది మేము చెప్తే మీరు ఏం చేస్తారు? వద్దు, నేను చెప్పను. అబ్బే వీళ్ళకేంటి అనుకుంటాం మేము. ఏం లేదు, మాకేం లేదు. నేను అడిగితే నేను చెప్తాను, నాకన్నా మీరు హ్యాపీరా అంటున్నాను. అయితే ఇంకొకటి ఏంటంటే, ఈ గోల్డ్ స్కీమ్స్ గురించి కూడా వింటూ ఉంటాము, పే చేస్తూ ఉంటారు. ఇది గోల్డ్ పే చేసిన, అంటే స్కీమ్ పే చేసిన వాళ్ళకి లాభమా, లేదంటే కట్టించుకున్న షోరూమ్ వాళ్ళకి లాభమా? అది వేరే షాప్ లో, అది లలితా జ్యువెలరీలో మట్టుకే మీకు గోల్డ్ రేట్ తగ్గినా మీకే లాభం, ఎక్కినా మీకే లాభం. మాకొద్దు, మీ డబ్బులు మాకొద్దు. ఆ డబ్బులకి మీరు ఆనరు, ఆ డబ్బులు 100% మీకే లాభం రావాలి. నష్టం వస్తే నేను ఎత్తుకుంటా. మీకు లాభం మట్టుకు మీకు, నష్టం నాది. ఇది ఈ పాలసీ ఇవ్వరు, అది లలితా జ్యువెలరీ తప్ప ఎక్కడా లేదు. మీరు లలితా జ్యువెలరీలో వౌచర్ తీసుకోండి, అది కూడా నేను ఇప్పుడు మీ మూలంగానే పబ్లిసిటీ చేసేస్తున్నాను. సో మీరు మన పెంప్లెట్ తీసుకొని 4 షోరూమ్లు కాదు 40 షోరూమ్లో కంపేర్ చేయండి, మేము ఇచ్చేలాగా ఆఫర్ ఇవ్వరు. మా దాంట్లో ఫ్లెక్సీ ఉంది, విఏ ఫ్రీ ఉంది. సో అలాంటి సిస్టమ్ ఎవరు ఇవ్వలేరు. కూడా మనసు రాదు మా, మెయిన్గా మనసు రాదు. నేను చేసినట్టు వ్యాపారం చేయొచ్చు, కానీ వాళ్ళకి మనసు రాదు. నాకు మనసు ఉంది, నేను అక్కడి నుంచి వచ్చినాను కాబట్టి నాకు ఎన్ని తెలుసు. సో నేను వద్దు, ప్రతి ఒక్క ఇంటికి గోల్డ్ పోవాలి, నాకు ఏముంది, నేను సంపాదించిపోతే ఏం చేస్తాను, నేను నాకు తినేదానికి లేదా, ఉంది కదా, బాగానే ఉన్నాను కదా, హ్యాపీగానే ఉన్నాను. అంటే మీరు ఇలా బ్రాంచెస్ ఎవ్రీ ఇయర్ కొన్ని స్టార్ట్ చేస్తూ ఉంటారు, చాలా హ్యూజ్ అమౌంట్ పడుతూ ఉంటుంది. ఫండ్ రైజింగ్ ఏమైనా ఉంటుందా? లేదంటే ఇప్పుడు ఐపీఓ వెళ్తున్నాము. ఐపీఓ ఇస్ లైక్ పబ్లిక్ ఇష్యూ అనమాట. పబ్లిక్ ఇష్యూ వెళ్తున్నాం చెప్పి ప్లాన్ చేస్తున్నాం. అంటే we have planning to go to public issue. ఈసారి ప్లాన్ చేశారా? లేదు, ఇప్పుడే జస్ట్ ఆన్ ద వేలో ఉన్నాం అనమాట, ఇంకా రీచ్ అవ్వలేదు, ఇంకా జనాల్లోకి వెళ్ళలేదు, కానీ వెళ్తాం, అతి త్వరలో వెళ్తాం. ఫ్యామిలీ విషయానికి వస్తే ఎప్పుడైనా మీతో పాటు ఆవిడ కూడా సరదాగా బయటకు వెళ్ళడం, షాపింగ్ చేయడం ఇట్లాంటివి ఏమైనా చేస్తూ ఉంటారా? చాలా తక్కువ అనమాట, ఎందుకంటే టైం ఉండదు, చాలా తక్కువ అనమాట బయట పోయేది. వాళ్ళు కూడా సినిమా థియేటర్స్కి అప్పుడప్పుడు వెళ్తుంటారు, కానీ నేను వెళ్ళను అనమాట. ఓకే. మీరు చాలా లాంగ్వేజెస్ మాట్లాడుతూ ఉంటారు, అంటే నేను ఈ మధ్య కాలంలోనే ఎక్కడో విన్నాను 7 లాంగ్వేజెస్ ఆర్ 6 లాంగ్వేజెస్. లాంగ్వేజ్ మాట్లాడు. అమ్మా, ఒకటి పెరిగిపోయింది.
ఉంది. లేదు 8 మాట్లాడతాను. 8 మాట్లాడుతూ ఉంటారు. అంటే చదువుకోలేదు, తక్కువ చదువుకున్నాను కానీ అని నాకు లాంగ్వేజ్ అంటే చాలా ఇష్టం. ఎవరైనా మాట్లాడుతుంటే నాలో చూస్తూ ఉంటాను. ఇప్పుడు మీరు ఏమైనా చెప్పారనుకోండి వేరే లాంగ్వేజ్లో, ఆ మనిషి ఏం చేస్తున్నాడు, ఏం తీసుకొచ్చి మీకు ఇస్తున్నాడు, ఓకే దీన్ని చెప్తే మంచినీళ్ళు తీసుకోరా, ఓకే మీరు ఎట్లా చెప్పారు ఆయన మంచినీళ్ళు తీసుకొచ్చి గ్లాస్ గడి పెట్టాడు. సో ఆ మాట నేను క్యాచప్ చేస్తాను అన్నమాట. ఓకే, అలా నేర్చుకుంటాను నేను. అంత ఫాస్ట్గా నేర్చుకుంటారా? అవును, లేదు, Like చూసి నేర్చేసుకోవటం అనేది లేదు. నేను చాలా ఫాస్ట్గా లాంగ్వేజ్ అనేది నాకు చాలా ఇష్టం అనమాట. నేను ఎక్కడ పోయినా కూడా మాట్లాడతాను. వాళ్ళకి అర్థమై కాకపోయినా కూడా నేను మరాఠీ కూడా మాట్లాడతా. ఎందుకు సదరన్ స్టేట్స్ అంటే సౌత్ లో స్టేట్స్ మాత్రమే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు, నార్త్ వైపు లేదంటే ఇప్పుడు నాకంటే ఇడ్లీ వడ ఇష్టం కాబట్టి ఫస్ట్ ఇడ్లీ వడ తింటాను, తర్వాత వడాపావు మిసల్ పావు తర్వాత ట్రై చేద్దామని చెప్పేసి పెండింగ్లో పెట్టినాను. కానీ డెఫినెట్గా రాబోయే రోజుల్లో ఆల్ ఓవర్ ఇండియా కవర్ చేస్తాం. 100% ఉంది, దాంట్లో ఏ డౌట్ లేదు. 100% ఆలోచన ఉంది. అక్కడ కూడా వెళ్తాము, అక్కడ కూడా చేస్తాము. కానీ ఇదే స్టైల్లో చేద్దాం, వేరే స్టైల్ రాదు. ఇదే స్టైల్లో ఇదే ఇప్పుడు ఏం చేస్తున్నామో అదే చేస్తాం అక్కడ కూడా. అక్కడ కూడా డబ్బులు ఎవరికి ఊరికే రావు. సో అది అక్కడ కూడా ఏం ఎవరిని రేట్లు పెంచేది అది ఎంత ఏం చేయమన్నమాట. ఏం పాలసీ ఉందో అదే పాలసీ లలిత విల్ ఫాలో. ఎక్కడ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడ ఏ షోరూమ్ పెట్టినా కూడా అదే ఫాలో చేస్తాము, అదే ఫాలో అవుతాము. ఏ మార్పు రాదు. ఇంకా చాలా షోరూమ్స్ ఇక్కడ రావాలి. ఇంకా మనకు సౌత్లోనే చాలా షోరూమ్స్ బ్యాలెన్స్ ఉన్నాయి. దగ్గర నాకు తెలిసి కరెక్ట్గా లిస్ట్ వేసుకుంటే ఇంకా 100 షోరూమ్లు ఓపెన్ చేసుకోవచ్చు మినిమం. సో శ్రావణ మాసంలో గోల్డ్ రేట్ అసలు ఎలా ఉంటుంది సార్? గోల్డ్ రేట్ లేదు శ్రావణ మాసంలో కాదు, అక్షయ తిథి కాదు. గోల్డ్ రేట్ అనేది మన చేతిలో లేదు, ఇండియా గవర్నమెంట్ చేతిలో లేదు. జస్ట్ 15% మనకి ఇక్కడ ట్యాక్స్ ఉండింది, దాన్ని 9% తగ్గించారు. ఇప్పుడు 6% ఉంది. దానివల్ల మీకు గ్రాముకి 700 రూపాయలు తగ్గింది. సడన్గా నైటే తగ్గింది. అది ఓన్లీ మన ఫైనాన్స్ మినిస్టర్ అమ్మ చేసిన వల్ల తగ్గింది. కానీ ఇంటర్నేషనల్ మార్కెట్ వల్ల మనకి ఎలాంటి బెనిఫిట్ లేదు. అది కానీ తగ్గించకుండా ఉంటే ఈరోజు 80 లక్షలు ఉండేది, గ్రాముకి 8,000 ఉండేది. అండ్ గోల్డ్ స్మగ్లింగ్ అని కూడా జరుగుతుంది. దీనివల్ల మార్కెట్ మీద అంటే లేదు మార్కెట్ మీద కాదు, అది ఇప్పుడు జరిగేదానికి అవకాశం లేదు. ఎందుకంటే గోల్డ్ స్మగ్లింగ్ ఎక్కువ జరుగుతుందో లేకపోతే ఏదో జరుగుతుందని చెప్పి ఇది డ్యూటీ తగ్గించారనమాట. ఆ రీజన్ తగ్గించేదానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఎందుకు తగ్గించారంటే స్మగ్లింగ్ జరుగుతుంది, స్మగ్లింగ్ జరగకూడదు, దానివల్లనే వీళ్ళు తగ్గించారనమాట. అదే మెయిన్ రీజన్ నాకు తెలిసి. ఓకే, అంటే స్మగ్లింగ్ జరగకూడదు అని చెప్పేసి దానివల్ల 6% ఇప్పుడు ఉంది. కాబట్టి అది జరిగేదానికి అవకాశం చాలా చాలా తగ్గిపోయింది. కానీ నాకెంత దాని గురించి చాలా డీటెయిల్ తెలియదు అనమాట. కానీ ఓన్లీ రీజన్ వచ్చేసి స్మగ్లింగే. మీ జీరోని చూసిన ఫ్రెండ్స్ నాతోనే తిరుగుతుంటారు. ఇప్పుడు కూడా నాతోనే ట్రావెల్ చేస్తుంటారు, అన్ని ఓపెనింగ్కి వస్తుంటారు, అందరు ఉంటారు. అందరు మీకు తెలిసిన వాళ్ళే, అందరు ఓపెనింగ్కి అందరూ అక్కడే ఉంటారు, నా పక్కనే ఉంటారు. నేను ఎవరిని వదలలేదు. సార్, మీ స్ట్రగుల్స్ గురించి మీరు చాలా విషయాలు ఎప్పుడు షేర్ చేసుకుంటూనే ఉంటారు. ఎవరు అడిగినా కూడా ఓపెన్గా మాట్లాడేస్తూ ఉంటారు. హ్యాపీ మూమెంట్స్ గురించి చెప్పండి సార్, వద్దు స్ట్రగుల్స్ గురించి. హ్యాపీ మూమెంట్ ఏమన్నా, షోరూమ్ ఓపెన్ చేస్తా ఉంటే హ్యాపీ మూమెంట్. ఇప్పుడు 18th పెద్ద హ్యాపీ మూమెంట్, మళ్ళీ కడప ఓపెన్ చేస్తే హ్యాపీ మూమెంట్. సో ఎప్పుడు ఓపెన్ చేసినప్పుడు హ్యాపీ మూమెంటే. వ్యాపారం నుండి బయటకు వస్తే ఇంకేంటి మీ హ్యాపీనెస్ ఇచ్చేది? వ్యాపారం నుంచి బయట వచ్చిన తర్వాత హ్యాపీనెస్ ఇచ్చేది లెక్కలు.